నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గ్రామంలో విజయం సాధించినటువంటి అరిగిల జనార్దన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆయన ముఖ్యంగా మన పిసిసి అధ్యక్షుడి అనుచరుడిగా సునీల్ రెడ్డి గారి అనుచరుడిగా ఉంటూ అంచెలంచెలుగా గ్రామాన్ని డెవలప్ చేసిండు. ఇప్పుడు గెలిచిడు కాబట్టి మునుముందు ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తాడో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడితో గతంలో కూడా కొన్ని గ్రాంట్స్ తెచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు సర్పంచ్గా గెలిచారు కదా, ముందు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మీపై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తారు? అందరికీ నమస్కారం. నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన నా పిప్పిరి ప్రజలకు అందరికీ పాదాభివందనాలు. ముఖ్యంగా నేను పోటీలో ఉన్నప్పుడు భయపడ్డాను, కానీ ఇంత మంచి ఆదరణతో నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇన్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ ఊరిలో ఉన్న సమస్యలన్నీ తీర్చుతానని కోరుకుంటున్నాను. అట్లాగే నేను తిరిగేది అనిల్ అన్నతోని, సునీల్ అన్నతోని, మహేష్ అన్నతోని తిరుగుతాను. మోహన్ అన్నతోని కూడా కలిసి ఉంటాను. అందరు రాష్ట్ర నాయకులతో కలిసి ఉంటాను. కాబట్టి నా ఊరును అభివృద్ధి పథాల్లో నడపడానికి ముందుండి పనిచేస్తానని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేశాను. ఇప్పుడు నాకు సర్పంచ్ పదవి ఇచ్చిన నా పిప్పిరి ప్రజల కోరికలన్నీ తీర్చడానికి నిరీక్షణం తప్పిస్తాను, పనులు చేస్తాను. నా ఊరిలో ఏ ప్రాబ్లంనైనా నా భుజస్కంధాల మీద ఎత్తుకొని తీరుస్తానని పదే హామీ ఇస్తున్నాను. జై కాంగ్రెస్, జై మహేష్ అన్న, జై సునీల్ అన్న, జై రేవంత్ అన్న.